హాయ్ టు ఆల్. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. విజయవాడలో అయితే కనుక జరిగిందండి. విజయవాడలో గాంధీ హిల్ దగ్గర అక్కడైతే కనుక ఈ నెల 25, 26 ఆ 2 రోజులు మాత్రమే ఇలా ఆకాశంలో సోలార్ సిస్టంలో మనకి తెలుసు కదండి, సోలార్ సిస్టంలో వీనస్, జూపిటర్, మార్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అవి వాటిలో ఆకాశంలో ఒక 4, 5 అయితే కనుక మనకి కనబడతాయి అన్నమాట. అవి కూడా టైమింగ్స్ అయితే ఉంటాయి. ఈవినింగ్ 7 నుంచి నైట్ 11:30 ఆ టైం వరకు కొన్ని. జూపిటర్ మేడం ఒకసారి మాస్ చూపించండి. టచ్ చేయకుండా చూడండి. అక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉందండి. కొంచెం నాయిస్ని ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే మంచి ట్రాఫిక్ ఉన్న ఏరియా అనమాట. రైల్వే స్టేషన్కి దగ్గర కాబట్టి ఇంకంత నాయిస్ని డిడక్ట్ చేయడం అంటే చాలా కష్టం కాబట్టి ఇంక అలా పెట్టేశాను. అండ్ మేడం చూపించేటప్పుడు మీరు ఎవరైనా గమనించి ఉంటారు, మేడం ఒక రేస్ని అలా చూపిస్తుంటే కరెక్ట్గా అదని స్ట్రైట్గా వచ్చి మనకి జూపిటర్, మాస్ అని చెప్పి ఆ రేస్ అన్నది కరెక్ట్గా అలా చూపిస్తుంది పాయింటెడ్గా. సో అది నాకు నచ్చి అలా తీశాను వీడియో. అండ్ మేము మళ్ళీ ఇంటికి వచ్చాక నేను 2 యాప్స్ అయితే చెప్తాను. ఆ యాప్స్ అయితే కనుక మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఆండ్రాయిడ్ అండ్ ఇంకా వచ్చేసరికి ఐఫోన్లో. సో మీరు మీ పిల్లలకైతే కనుక చూపించవచ్చు. ఇది వచ్చేసరికి మనకి చాలా క్లియర్గా కనబడుతుందండి. నేను మేడంతో మాట్లాడే నేను ఇలాగ వీడియో అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదండి జూపిటర్ ఎంత నీట్గా ఉందంటే. జూపిటరు మనం డ్రాయింగ్లో వేస్తాం కదండి, మధ్యలో షేడింగ్ ఆఫ్ కలరింగ్, అది కూడా అంత నీట్గా కనబడింది అనమాట. చాలా అసలు దగ్గరగా చూసినట్టు ఎంత క్లారిటీగా ఉందో జూపిటర్ కానీ ఇంకా మాస్ కానీ ప్రతిదీ. అండ్ స్కైలో వచ్చేసరికి 4 or 5 ఒకేసారి కనబడతాయి. ఇలాంటివి చాలా అరుదుగా కనబడతాయి, ఎప్పుడూ కనబడవు అనమాట. మేడంతో కాల్ చేసి మాట్లాడితే మేడం అన్నారు, ఉంటాయి మేడం, కాకపోతే ఇలా ఒకేసారి కనబడటం అనేది చాలా అరుదుగా కనబడతాయి, తొందరగా కనపడవు. అందుకే ప్రత్యేకంగా ఇలాగ గాంధీ హిల్లో అయితే పెట్టాము. అందుకే ఆ క్రౌడ్ అయితే బీభత్సమైన క్రౌడ్ వచ్చారండి 26th అయితే కనుక. అండ్ మేడంతో మాట్లాడితే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు ఇలాగైతే కనుక సోలార్ సిస్టంలో ఉన్నాయన్నీ కూడా ఇలా కనబడతాయి మేడం. ఏమేమి కనబడతాయి అంటే మీకు నేను చెప్తాను. ప్లానెట్ విజిబుల్ ఏమేమి విజిబుల్ అవుతాయి అంటే వీనస్, సాటర్న్, జూపిటర్, మాస్ ఇవన్నీ కూడా విజిబుల్ అవుతాయి ఈవినింగ్ 7 తర్వాత. సో మీ కిడ్స్కి ఎవరికైనా కానీ సరదాగా చూపించాలి అనుకున్నా, ఆర్ చాలామంది పిల్లలు అవన్నీ సోలార్ సిస్టమ్ అంటే ఏంటి అసలు ఏమీ తెలియదు అన్న వాళ్ళకైనా కానీ, సో ఇది చాలా ప్రూఫ్ అనమాట. అండ్ నేను ఒక పేపర్ కూడా మీకైతే కనుక లాస్ట్లో డిస్ప్లే చేస్తాను. ఇది కూడా మేడం అయితే మా అందరికీ ఇచ్చారు. విజయవాడలో ఉన్న వాళ్ళందరికీ వీనస్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురానస్ అండ్ నెప్టూన్ అనేవి ప్లానెట్స్ 6 ప్లానెట్స్ అనేది కనపడుతున్నాయి స్కైలో అని చెప్పి. వాటి డయామీటర్ కానీ మేమంతా కూడా టెలిస్కోప్లో అయితే చూసాము. మామూలు క్రౌడ్ లేదు. జనవరి 26వ తారీఖు, 25 అయితే కనుక చాలామందికి తెలియదంట, 26 అందరూ వచ్చేసారు. చాలా బాగుంది లైవ్లో చూడటం అనేది అయితే కనుక. సో ఈ యాప్లో డౌన్లోడ్ చేసి చూసుకోవటం కూడా చాలా చాలా బాగుందన్నమాట. ఇంటి దగ్గరే ఉండి పైన టెర్రస్ మీదకి వెళ్ళి జాగ్రత్త అండి, నేను ఈ వీడియో పెట్టంగానే ఈవినింగ్ 7 ఆ టైంకి అయితే కనుక వెళ్ళండి. చాలా జాగ్రత్త. టెర్రస్ మీదకి ఎక్కేటప్పుడు కానీ పిల్లలకి చూపించేటప్పుడు కానీ ఏదైనా కానీ పిల్లలకి తెలియాలనే చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సరేనా అండి, వీటి నేమ్స్ కూడా నేనైతే కనుక పెడతాను, ఏ ఏ యాప్స్ అనేది ఉంటాయి ప్లానెట్స్ని చూడటానికి మనం డౌన్లోడ్ చేసుకోవాలి అని. ఓకేనా. అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాను మీకు.
చాలా రేర్ కేసెస్లో వస్తుందంటండి స్కైలో ఇలాగ 6 ప్లానెట్స్ కానీ 5 ప్లానెట్స్ కానీ కనబడటం అనేది. సో చాలామంది పిల్లలైతే వచ్చారు మనకి విజయవాడ గాంధీ హిల్లో చూడటానికి. సో నేనైతే కనుక 2 యాప్స్ అయితే కనుక చెప్తాను. ఈ 2 యాప్స్ని అయితే కనుక డౌన్లోడ్ చేసుకొని ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు ఈవినింగ్ 7 తర్వాత అయితే కనుక చూడండి, మీకు కనపడుతుంది. అండ్ పిల్లలకైతే కానీ మోస్ట్లీగా పిల్లలకి చూపించండి, ఎందుకంటే పిల్లలు ఎలాగో ఆ చదువుకునేటప్పుడు ఆ డయాగ్రామ్స్ అన్నీ గీస్తారు తప్ప నిజంగా ఉంటాయా అని ఒక చిన్న డౌట్ లాగా ఉంటుంది, కాబట్టి వాళ్ళకి క్లారిఫై అయితే అవుతుంది. అండ్ వాళ్ళకి చాలా క్యూరియాసిటీగా ఓ ప్లానెట్స్ చూసాము అన్న ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. మా పిల్లలకి చూపించాను, వాళ్ళ హ్యాపీనెస్ నేనైతే చూసినప్పుడు. ఆండ్రాయిడ్ మొబైల్ అయితే కనుక స్కై మ్యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీరు ఈవినింగ్ 7 తర్వాత కనుక మీరు అది డౌన్లోడ్ చేసుకొని అలౌ చేసుకొని పైన ఆ కెమెరా అనేది పైకి అలా చూపిస్తే మీకైతే కనుక చాలా నీట్గా కనబడిద్ది. అండ్ ఐఫోన్లో అయితే కనుక స్ట్రిలేరియం యాప్, వీటి నేమ్స్ విత్ స్పెల్లింగ్స్తో సహా నేనైతే కనుక వీడియోలో అయితే కనుక టెక్స్ట్లో రాస్తాను. సో మీకైతే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు చెప్పా కదండి, ప్లానిటరీ పారడియన్ 2025 అని చెప్పి 6 ప్లానెట్స్ అనేది ఒక్కసారిగా స్కైలో కనబడతాయని చెప్పి. ఏమేం కనబడతాయి, వాటిని డయామీటర్ కానీ, డే లెంత్ కానీ, ఇయర్ కానీ, ఫ్యాక్ట్స్ అన్నీ కూడా క్లియర్గా డీటెయిల్గా రాశారు. సో మీకు నేనైతే చాలా దగ్గరగా చూపించాను, అంటే మీరు చదువుకునే విధంగా అన్నమాట. ఓకేనా అండి? సో నా ఛానల్ని అయితే కనుక కన్సిడర్ చేయండి. అండ్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అండ్ ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది ప్రమోట్ అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా వెళ్ళి నేను చెప్పే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటారు. అండ్ ఈవినింగ్ 7 తర్వాత స్కైకి చూపిస్తారన్నమాట. యాప్ చూపిస్తే అక్కడ ఉన్న మనకి వీనస్ కానీ, సాటర్న్, జూపిటర్ ఇవన్నీ కూడా కనపడతాయి. ప్రత్యేకించి పిల్లలకి చూపించండి, చదువుకునే పిల్లలకి ఆర్ చిన్నపిల్లలకైనా పర్వాలేదు. ఇప్పుడు 1-2 ఏళ్ల పిల్లలకు కూడా ఊహ అనేది వచ్చేస్తుంది, కాబట్టి వాళ్ళకి ఇప్పటి నుంచి అలా చూపించడం వల్ల జూపిటరు, సాటర్న్ అని ఇప్పటి నుంచి బాగా మైండ్లో రిజిస్టర్ అయితే అవుతుంది. సోలార్ సిస్టంలో ఇవన్నీ ఉంటాయి అని. ఒక్క మాట అండి, టెర్రస్ మీదకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. అందరికీ పైన టెర్రస్ అనేది ఒకలాగా ఉండదు, కాబట్టి ఒకవేళ పైన టెర్రస్ మీదకి వెళ్ళి చూపించేటప్పుడు పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ జాగ్రత్త అండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ అయితే కనుక ఎక్స్ప్లోరింగ్ అండ్ డివోషనల్ వీడియోస్ అండ్ వ్లాగ్స్లో కన్సిడర్ చేయండి. అండ్ నచ్చితే కనుక యాజ్ యూజువల్ సబ్స్క్రైబ్.